ఐ థింక్ నేను ఒక రీల్ చూసినా, ఒక అమ్మాయి మీ గురించి చెప్పింది. ఆ రీల్ మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. చాలా గౌరవం ఇస్తా అని చెప్పి మాట్లాడే రీల్. అమ్మాయిలు అంటే చాలు రెస్పెక్ట్ ఇస్తా అని. సో ఆ రెస్పెక్ట్ ఇచ్చే మీరే రెస్పెక్ట్ తీసేస్తున్నారు మాకు. తప్పుగా మాట్లాడుతున్నారు. నేను రెస్పెక్ట్ గా తీస్తున్నా అని ఈ క్షణం కూడా అనుకుంటలే నేను. ఏంటి బాబా అన్న ఇంకోసారి రెస్పెక్ట్ గా తీస్తున్నా అని ఈ క్షణం కూడా అనుకుంటలే నేను. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. మీరు ఒకరు ఇంకొక చున్నీ స్టార్ అని, అంటే వ్యూవర్స్ వాళ్ళకి పెట్టిన పేర్లు. ఫైనల్ గా మీరు నాకు తెలియదు చున్నీ స్టార్ అని. నేను ఫస్ట్ టైం వింటున్నా. నిజంగా నాకు తెలియదు. నేను చెక్కానైతే చూపియా. నేను చెక్కానైతే చూపియా. ఇప్పుడు ఉప్పుకొని చూపిస్తున్నాడు. నేను చెక్కాని కాదన్నట్టే. ఇట్లా మొత్తం తిప్పుకుంటే నేను చెక్కానేమో. ఏ వీడియో వల్ల ఎక్కువ ట్రోల్ అయినా అనుకుంటున్నారు? ఏ వీడియో వల్ల ఎక్కువ ట్రోల్ అవుతున్నా అంటే అది అట్లా అయిపోయింది. నాకు అంత పర్టికులర్ గా అయితే తెలియదు మరి. అండ్ మీ ఫేవరెట్ పాట ఏది? పాటనా? మీ ఫేవరెట్ సాంగ్? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అన్ని పీరియడ్స్ ఉంటాయి. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? నాకేం తెలుసు. అరే నీ సైజ్ బట్టలు దొరకవా? నాకు అట్లా లూజ్ డ్రెస్సింగ్ వేస్తేనే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది నేను చెప్పలేదు, కొంచెం అది నాది పర్సనల్. అది కొంచెం మీ హెయిర్ కి అది కొంచెం ఫ్యాన్స్ ఉన్నారేమో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పీరియడ్స్ వచ్చే సింగిల్ బాయ్. మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ అన్ని వాళ్ళు వచ్చి చూసిరేమో నాకు పీరియడ్స్ వచ్చినాయని చెప్పి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాదే తప్పు, వైఫై ఆన్ చేసుకొని మరి దీవి చూసినప్పుడు నేను అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు. ఇన్స్టాగ్రామ్ లో పీరియడ్ స్టార్ అని చెప్పి చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేస్తూ, సో అతని పేరే క్రాంతి కుమార్. కామెడీ వీడియో చేసిన పీరియడ్ స్టార్ అంటారు, డాన్స్ వీడియో చేసిన పీరియడ్ స్టార్ అంటారు, ఎమోషనల్ చేసిన పీరియడ్ స్టార్ అంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. మీలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఖచ్చితంగా నేను అడుగుతాను. నమస్తే బ్రో. నమస్తే. సార్ వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ కి వెళ్దాం మెల్లిగా. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. అసలు మీరు ఏం చేస్తుంటారు? నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో బ్రో. నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. ఒక అమ్మాయికి పీరియడ్స్ అయినప్పుడు ఆ 5 days వాళ్ళు కోపం, నొప్పి. సరేలే రీల్స్ చేద్దామా వద్దా అనుకుంటేనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మన ఓన్ వాయిస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఓన్ వాయిస్ స్టార్ట్ చేసిన. ఘోరంగా సపోర్ట్ వచ్చింది. బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మంచిగానే వస్తుంది కదా, పబ్లిక్ కి మంచిగానే రీచ్ అవుతుంది కదా. అరే మన వల్ల నాకు చాలా మంది అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లోనైతే చాలా మంది నాకు అమ్మాయిలు మెసేజ్ చేసేది. ఏమనంటే ఇప్పుడు కాదు అప్పట్లోనైతే వాడే ఉద్దేశంతో అన్నాడు. ఒక అమ్మాయి అయితే మంచిగా మెసేజ్ చేసింది. మా రిలేషన్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. నీ వీడియో ద్వారా మేము కలిసినాం అన్న. నీ వీడియో ద్వారా నువ్వు చెప్పే లవ్ కోచ్ ద్వారా మేము కలిసినాము. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అప్పుడు ఏం కాంటెంట్ చేస్తుండే మీరు? లవ్ గురించి చెప్తున్నా. ఇదే లవ్ అమ్మాయిలు ఇదే చెప్తున్నా. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చిన పీరియడ్స్ ప్రాబ్లం గురించి చెప్పలేదు. పీరియడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? బేసిక్ గా చాలా మంది అమ్మాయిలే నాకు మెసేజ్ చేశారు. అన్న మంచి చేస్తున్నావు, మా గురించి ఇంకా చెప్పు అన్న, మాకు మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది. నాతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తారు అనమాట నా వీడియోస్. అప్పుడు నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అమ్మాయిలకి పీరియడ్స్ అనేది చాలా ఉంటదన్న, చాలా మంది కూడా చెప్పుకోరు బయటికి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటిదో. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండే ఉన్నాడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమె పీరియడ్స్ ద్వారా సఫర్ అవుతున్నందుకు చిరాగ్గా మాట్లాడినందుకు ఆయన ఈమెను అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇద్దరు విడిపోయారు. మాకు పీరియడ్స్ అయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మాకే తెలుసు. సో నువ్వు అమ్మాయిల గురించి చెప్తున్నావు కదా, మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే ఆ పెయిన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.
ఈ పీరియడ్స్ గురించి కూడా నీకు తెలిసింది ఏమన్నా కొంచెం అవగాహన ఇయ్యన్న అబ్బాయిలకు చెప్పేటట్టు. మా పీరియడ్స్ ఉన్నప్పుడు మేము ఎంత ఇరిటేషన్లో ఉంటామో మీకు తెలుస్తుంది. సరేలే కొంచెం తెలుసుకొని మనకు తెలియదు. ఆమె చేసిన కథ. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏం లేదు. సో పీరియడ్స్ గురించి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఇట్లా పడతారు అని మీరు జస్ట్ అజ్యూమ్ చేసుకున్నారా, లేకపోతే నిజంగా ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే డైపర్ ఓవర్ఫ్లో అయింది. డైపర్ వేసుకుంటావా? నీకు తెరా ఏ అమ్మాయిల కోసం అయితే మనం చేస్తున్నామో అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకులే ఈ బాధ నాకు అనుకుని వదిలేయొచ్చు కదా. అది వదలను, ఇవే చేస్తావు నువ్వు. ఈ టూల్స్ దెంగులు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి నీకు. ఇంకొకటి, నాకు అమ్మాయిల కమెంట్లు చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తా. ఒక వీడియోకి అయితే చాలా మంది అమ్మాయిలు బాగా అగ్రెసివ్ అయ్యారు. ఏ వీడియో కంటే అదే అమ్మాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ పోతే అరే పైన కింద చూపి అన్నాకి నువ్వు రెడీ ఉన్నా కూడా చూడడానికి నేను రెడీ లేను అన్నారు. అటు చూడు బే. ఓ అక్క, జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. మా బంగారు తల్లి, కొంచెం బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. ఎవడరా చూడమన్నా నేను? అయినా ఇక్కడ ఏముందిరా చూపించడానికి? అయినా ఎవడరా చూపిస్తుంది? ముందు బట్టనే పాడుకో, నువ్వు చూపించి మమ్మల్ని అంటావా? ఎద్దవా? ఇంకోసారి ఇలాంటి వీడియో తీసుకున్నాడు చెప్పు తీసుకొని వద్దా? మా బంగారు తల్లిలారా, సరిగ్గా వేసుకోండి. అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది. మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు, మాల మీద పడి చేస్తావు. మళ్ళీ నువ్వు మీద వేసుకుంటా బతుకుతున్నావు. పెద్ద వార్నింగ్ ఇది. అంటే మీరే ఏమంటున్నారు? డ్రెస్ సెన్స్ ని చూసి జడ్జ్ చేయొద్దు, ఆర్ ఎల్స్ డ్రెస్ సెన్స్ ని చూసి ఇది జరుగుతుంది అని చెప్పొద్దు అని మీరే అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ మీరే అంటున్నారు మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి, చూపేనికి నువ్వు రెడీ ఉన్నా, చూడడానికి నేను రెడీ లేదు. అంటే అది పొట్టోడికి దోలు తీరిపోయింది. నీ పర్సనల్ గా చెప్పు, నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు? నాకు ఇంకో జన్మ అంటుంటే అబ్బాయిగానే పుడతా అన్న. నెక్స్ట్ టైం లేట్ అయినా పర్లేదు, అబ్బాయిగా పుట్టన్నా. నాకు అర్థం కాలేదు సార్. నేను ఇంత ట్రోల్స్ చేస్తున్నా అమ్మాయిల గురించి ఆపనన్నా, ఎందుకు ఆపుతానని ఇట్లా చూపించుకుంటా, ఇట్లా నార్మల్ గా అట్లా చేసే రియాక్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నాను రియాక్ట్ అవుతున్నా. ఇప్పుడు మీరు కూడా చూపిస్తున్నారు కదా అన్న మొగోన్న పర్సనల్ సజెషన్, సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది. 12 గంటల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది స్టే ఫ్రీ సెక్యూర్ ఎక్సెల్. రోజంతా ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు అని చెప్పి ఎడిటింగ్ చేసి పెట్టారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సేమ్ టు సేమ్. మీ హెయిర్ గురించి ఇది విగ్గా లేకపోతే ఏంది అని? విగ్ కాదన్న, విగ్ అయితే కాదు. అది నాకు కూడా ఉంటే బాగుంటారు బాబు. ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. కుల్లం చెప్తున్నా, విగ్ అయితే కాదు. డౌట్ ఉందా? ఇంటికి వచ్చి గుంజుమని చెప్పారు. విగ్ అయితే కాదు. ఇక అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినవా ఏందనేది తెలియదు. విగ్ అయితే కాదు. నువ్వు దెంగుతో దేవరా అంటున్నావేమో, నువ్వు నన్ను దెంగనికి నువ్వు చెక్కావేమో, కానీ నీతో దెంగిపించుకోనికి నేను చెక్కా అని కాదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అరుస్తున్నారా పీరియడ్ స్టార్ అని ఇట్లా వెనక నుంచి అరుస్తున్నారా? కొంతమంది అరుస్తారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇన్ని చెప్పినా కదా, నీకు ఒక విషయం చెప్తా. నాకు ఒక అన్న మెసేజ్ చేసిండు, ఆ మెసేజ్ ఉందో లేదా డిలీట్ అయిపోయింది. ఏం చేసింది తెలుసా? నాకు తెలీదమ్మా. నీకు కమెంట్ చేస్తున్నాం, బ్యాడ్ కమెంట్ చేస్తున్నాం కదన్నా, తప్పుగా అనుకోకు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం కానీ ఇవన్నీ మేము ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే చేస్తున్నాం కానీ ఇది కూడా నేను కమెంట్ లో పెట్టొచ్చు. కమెంట్ లో పెడితే మళ్ళీ బాగుండదు, అంటే మేము మళ్ళీ చేయలేము. నేను నీకు పర్సనల్ గా పెడుతున్నా, ఎంటర్టైన్మెంట్ గా తీసుకోగాని పర్సనల్ గా తీసుకోకన్నా అని చెప్పి వాడే మెసేజ్ చేసిండు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయి మీకు? అంటే చూడడానికి బానే ఉన్నారు కదా, చెప్పండి పర్లేదు. అరే వీడి ముఖానికి సిగ్గు కూడాను. అంటే చూస్తుంటారా ప్రపోజల్స్ వస్తుంటే? చూస్తామేమో, రెస్పాన్స్ కావాలి అవరా?
అంటే ఇలాంటి ఇప్పుడు ఎట్లయిపోయింది నిజంగా నిజంగా చెప్తున్నారు ఉట్టిగా చెప్తున్నారు కూడా అర్థమవుతుంది వాళ్ళ అవి మొన్న ఐ లవ్ యూ అని చెప్పి కింద అక్క అని పెడితే మళ్ళా ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు పీకమన్నప్పుడు పీకో కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో పీకమన్నంతే పీకో ఓకే ఓకే